నమస్తే అండి, నా పేరు వెంకటమాధ, తెలంగాణ స్టేట్ ఖమ్మం జిల్లా ఖమ్మం లోకల్ ముస్తఫానగర్లో ఉంటాను. నా పేరు వచ్చేసి వెంకట. నా ఫోన్ నెంబర్ 8639684488. ప్రస్తుతానికి అయితే నేనైతే ఢిల్లీలో ఉన్నానండి. ఈ కార్ అయితే నేను ఇదే ప్లేస్లో పెట్టి ఒక 5-6 రోజుల క్రితం అయితే మన ఛానల్ అయితే వీడియో అప్లోడ్ చేశాను. అమ్మడానికి అయితే ఉందని. బండి మోడల్ చూసుకున్నట్లయితే 2017 అండి, టాటా నెక్సాన్ ZXi ప్లస్ అండి, XZ ప్లస్ 2017 మోడల్, 10వ నెల బండి. ఫస్ట్ ఓనర్ వెహికల్ అండి. బానెట్ నుంచి డిక్కీ దాకా ఏపీస్ కూడా రీప్లేస్ కాలేదు. ఫ్రంట్ గ్లాస్ ఒకటి వదిలేసి ఏ గ్లాస్ కూడా రీప్లేస్ కాలేదండి. 96,000 కిలోమీటర్ తిరిగింది. షోరూమ్ ట్రాక్ అయితే షోరూమ్ ట్రాక్ కూడా అన్నయ్య అయితే నేను పంపించాను. ఈ బండిని ఢిల్లీలో అన్నయ్య వాళ్ళ పేరు వచ్చేసి శ్రీనివాస్ గారు. ఆంధ్రప్రదేశ్ నిడదవోలు నుంచి అయితే అన్నయ్య నాకైతే ఈ బండి వీడియో చూసి 50,000 రూపాయలు అయితే అడ్వాన్స్ పంపారు అదే రోజు. దాని తర్వాత ఫుల్ పేమెంట్ చేసి అయితే ఈ రోజు అయితే బండి అయితే తీసుకొని నేను కంటైనర్కి ఇచ్చి అయితే పంపిస్తున్నాను. అన్నయ్య వాళ్ళది వచ్చేసి నిడదవోలు అండి. అన్నయ్య పేరు వచ్చేసి శ్రీనివాస్ గారు. ఈ బండి అయితే నేను ఢిల్లీలో అన్నయ్య వాళ్ళకైతే 5,30,000 రూపాయలకి అయితే ఢిల్లీలో అయితే ఇప్పించానండి. నా కమిషన్ సపరేటు, ట్రాన్స్పోర్ట్ సపరేటు. 5,30,000 రూపాయలకి అయితే ఢిల్లీలో ఇప్పించాను. 96,000 కిలోమీటర్ తిరిగిందండి. ఇప్పుడు ఈ బండి నేను కంటైనర్ కిట్ అయితే రాజమండ్రి వరకు అయితే పంపిస్తున్నాను. అన్నయ్య వాళ్ళు అయితే అక్కడైతే పికప్ చేసుకుంటానని చెప్పేసాను అన్నారు. ఒకసారి ఎవరైనా చూడని వాళ్ళు ఉంటే ఒకసారి వీడియో రౌండ్ చేసి చూపిస్తాను, చూడండి. టాటా నెక్సాన్ XZ ప్లస్ వేరియంట్ అండి. 2017 10వ నెల బండి, ఫస్ట్ ఓనర్ బండి, టాప్ మోడల్ అండి. XZ ప్లస్ అంటే చూసుకొచ్చి ఈ బండి ఆల్రెడీ ఫుల్ వీడియో కూడా మన ఛానల్ అయితే ఉంది. ఒకసారి బండి పేపర్లు కూడా మీకు అన్ని క్లియర్గా చూపిస్తాను, చూడండి. షాబీ కాయ్ భాయ్, ఇది సెకండ్ కీ అండి. ఫస్ట్ కీ ఉంది, ఆర్సీ కార్డు చూసుకోవచ్చు. కీస్ 2 ఉన్నాయని చెప్పాను ఆ రోజు, 2 కీస్ అయితే ఉన్నాయి. ఇదైతే ఈ ఫస్ట్ కీ, ఇది సెకండ్ కీ అండి. ఆర్సీ చూసుకోవచ్చు. అందరికి ఒక విషయం అయితే చెప్తున్నానండి, ఎవరైనా నా దగ్గర కార్లు కొంటే మీరు ఇమీడియట్లీగా NOC వచ్చిన తర్వాత రిజిస్ట్రేషన్ చేసుకొని దానికి సంబంధించిన మీ కొత్త ఆర్సీ ఏదైతే వస్తుందో అది నాకైతే దయచేసి వాట్సాప్ చేయగలరు. ఎందుకనంటే చూసారండి, ఇక్కడ అఫిడవిట్, ఇక్కడ మాకు బండి డెలివరీ ఇస్తారు. చాలామంది ఇక్కడికి రారు కాబట్టి అఫిడవిట్ నా పేరు పైన చేసుకొని నాతోటి సంతకాలు, వేలిముద్రలు ఇలా తీసుకొని అయితే మాకైతే బండి అయితే హ్యాండ్ ఓవర్ చేస్తారు, నా పేరు మీద చేస్తారనమాట. సో ఇప్పుడు దీని రెస్పాన్సిబిలిటీ మొత్తం కూడా మాదే ఉంటుంది. సో దయచేసి మీరు రిజిస్ట్రేషన్ త్వరగా చేయించుకొని NOC రాగానే ఆర్సీ కార్డు మాకు ఒక్కసారి పంపిస్తే ఆర్సీ కార్డు నేను వాళ్ళకి పంపించేస్తాను. ఆ తర్వాత వాళ్ళకి మనకి ఇంకే ప్రాబ్లం ఉండదు. వాళ్ళు కూడా నన్ను కూడా డిస్టర్బ్ చేయరు. కొంతమంది ఏం చేస్తున్నారంటే NOC వచ్చిన తర్వాత కూడా అది అంతే పక్కన పడేసి అట్లనే తిరుగుతున్నారు. ఎప్పుడైనా పోలీసు వాళ్ళు చూసి కానీ ఆర్టీ వాళ్ళు కానీ ఆపితే దానికి భారీ ఎత్తున జరిమానా విధిస్తారండి. తర్వాత మీకే ప్రాబ్లం అవుతుంది. సో ఇప్పుడైతే ఈ వెహికల్ అయితే నేను కంటైనర్కి ఇచ్చి అయితే రాజమండ్రి వరకు అయితే పంపిస్తున్నాను. ఇది రా రైట్ సార్, ఎవరైనా చూడని వాళ్ళు ఉంటే చూపెడదామని అయితే వెహికల్ మరొకసారి రౌండ్ చేసి చూపించానండి. 2017 మోడల్ XZ ప్లస్ వేరియంట్, టాటా నెక్సాన్ డీజిల్ బండి, మాన్యువల్ గేర్స్. ఢిల్లీలో 5,30,000 రూపాయలకి ఇచ్చాను. శ్రీనివాస్ అన్నయ్యకి అయితే నిడదవల్లో ఉంటారు, ఆంధ్రప్రదేశ్. ఇప్పుడు ఈ బండి అయితే రాజమండ్రి వరకు అయితే కంటైనర్కి ఇచ్చి అయితే పంపిస్తున్నానండి. నేను ఏదైనా మన ఛానల్లో వీడియో పెడితే ఆ బండి మీకు ఏదైనా నచ్చితే నాకైతే వెంటనే ఫోన్ చేయండి. ఆ బండి అయితే మీకోసం అయితే నేనైతే బ్లాక్ చేస్తాను. కానీ దయచేసి 15 రోజులు 20 రోజులు టైం పీరియడ్ అయితే అడగకండి. ఇక్కడ మనం టోకెన్ అమౌంట్ ఇచ్చిన తర్వాత 2 రోజులు 3 రోజులు 4 రోజులు అంటే ఎవరైనా ఆగుతారు. మ్యాక్సిమం ఒక 1 వీక్ వరకు అయితే నేను మేనేజ్ చేయగలుగుతాను. కొంతమంది ఏం చేస్తున్నారంటే టోకెన్ వేసేసి 1 లక్ష రూపాయలు పెట్టి ఆ తర్వాత ఎప్పుడో మళ్ళీ 15 రోజుల తర్వాత 20 రోజుల తర్వాత అని చెప్పేసి అంటున్నారు. అన్ని రోజులు అయితే మాకు ఆగరండి. ఇంకా మమ్మల్ని టెన్షన్ పెడతా ఉంటారు, మీరు ఎప్పటి నుంచి బండి ఎప్పుడు తీసుకెళ్తారని. సో దయచేసి మీరు అంతా ఓకే అనుకున్న తర్వాత నాకైతే టోకెన్ అమౌంట్ పంపండి. ఈ వెహికల్ అయితే చాలా అంటే చాలా బాగుందండి. అన్నయ్య వాళ్ళకైతే 5,30,000 రూపాయలకి ఇప్పించాను. ఓకే సార్, థ్యాంక్ యూ. ఈ కార్ గురించి అయితే నాకైతే చాలామంది చాలా కాల్ చేశారండి. మనం టోకెన్కి ఇచ్చిన తర్వాత కూడా ఈ కార్ ఎవరి దగ్గర అయితే కొన్నామో ఆ డీలర్కి కూడా ఆన్ ద స్పాట్ క్యాష్ పేమెంట్ చేసి కూడా తీసుకుంటాను వచ్చారు. అప్పుడు కూడా నాకు ఫోన్ చేశాడు. నేను అన్నయ్యని మళ్ళీ కాన్ఫరెన్స్ తీసుకొని అన్న ఓకేనా అని చెప్పేసానంటే 200% ఓకే నాకు అని చెప్పేసి నెక్స్ట్ డేనే ఫుల్ పేమెంట్ చేసి అయితే ఈ బండి అయితే మేమైతే తీసుకున్నాం.
ఈరోజు అయితే కంటైనర్కి ఇచ్చి అయితే పంపిస్తున్నాను. నేను కొంచెం ఎక్స్ట్రా ఫిట్టింగ్స్ అవి చేయించమన్నాడు అన్నయ్య, ఇప్పుడైతే చేపిస్తాను తీసుకెళ్ళి. ఓకే సార్, ఫస్ట్ టైం మన ఛానల్ చూసే వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. మీ ముందుకు ఇంకా మంచి మంచి వెహికల్స్ అయితే తీసుకొచ్చి అయితే చూపెడతాను. థ్యాంక్ యూ.